శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం ఒక చిన్న అనాలిసిస్గా చూద్దాం. ఇప్పుడు మనకి పంచాంగంలో ఏదైనా గ్రహం ఆ 1 ఇయర్లో ఎలా ఏ రాశి నుంచి ఏ రాశి మారుతుందో చెప్పేటప్పుడు మనకి సువర్ణమూర్తిగా ఉన్నాడు, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, అలాగా మనకి ఆ మూర్తిగా యాక్ట్ చేస్తున్నాడు అని మనకి చెప్తారు. అసలు ఈ మూర్తుల నిర్ణయం ఎలా అవుతుందో మీరు క్యాల్కులేషన్ చూసి మిగిలిన దానికి వెళ్తారు. ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం మీ రాశి నుంచి ఆ గ్రహం మారే రోజు నక్షత్రం అది ఏ రాశి అవుతుందో దాన్ని బట్టి ఆ మూర్తి నిర్ణయం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీకు మీరే చూసుకోండి. నేను ఒక్కొక్క రాశికి చెప్తాను. ఎలా అంటే మీ రాశి నుంచి ఆ గ్రహం మారే రోజు ఉన్న రాశి 1వ రాశి అయితే, 6వ రాశి అయితే, 11వ రాశి అయితే సువర్ణమూర్తి, 2, 5, 9 అయితే రజతమూర్తి, 3, 7, 10 అయితే తామ్రమూర్తి, 4, 8, 12 అయితే లోహమూర్తి. ఇది మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటే అది ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే గురుగ్రహం. అంటే మొన్న కూడా చాలామంది విశ్లేషణలు అడిగినప్పుడు గురువు గురించి చెప్పమన్నారు. అంటే ఇప్పుడు మీరు గురుడు మే 1కి వృషభంలోకి మారుతున్నాడు. నర్మదా రేవా పుష్కరాలని చెప్పాం. ఇప్పుడు ఈ గురు సంచారం మీకేం చెప్పాను, 1 ఇయర్ ఇక్కడ ఉండిపోతాడు. 1 ఇయర్ వృషభంలో ఉండిపోయేటప్పటికీ మీకు రాశి రీత్యా, అంటే మీరు ఏ రాశి అయితే ఆ రాశి రీత్యా ఈ గురుడు ఏ ఫలితాలు ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. జస్ట్ ఒక ఎనాలిసిస్ పర్పస్లో మీరు చూడండి. అంటే ఒక గ్రహం గురించి మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చో నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓన్లీ ఇంచుమించుగా మ్యాక్సిమం పాజిటివ్తోనే అన్ని చూద్దాం. ఎంతవరకు ఏమిటో చూద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు మీరు మేషరాశి వారికి 2వ ప్లేస్లోకి గురు సంచారం జరుగుతుంది. ఇందాక మీకు అప్పుడు ఈ గురుడు ఎప్పుడు మారుతున్నాడు, మే 1గా శ్రవణ నక్షత్రంలో మారుతున్నాడు. శ్రవణ నక్షత్రంలో మారుతున్నాడు అంటే ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళకి శ్రవణం 10వ రాశి అవుతుంది. 10వ రాశి ప్రకారం ఇందాక రూల్ ప్రకారం మీకు తామ్రమూర్తి అవుతాడు. తామ్రమూర్తి. ఇప్పుడు మనం ఈ 2లోకి, అంటే మేషరాశి వాడికి 2వ స్థానంలో గురు సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఇప్పుడు మనం అనాలిసిస్ ఎలా స్టార్ట్ చేస్తే మంచిదో చూద్దాం. ఇప్పుడు మనకి 2వ ప్లేస్ అంటే మీకు నేను చెప్పాను. 2వ ప్లేస్ ఏంటది, వాక్కు, విద్య, భోజన స్థానం, క్యాష్, కుటుంబం, కన్ను, పానీయ స్థానం, తర్వాత ప్రయాణ స్థానం, ఇలాగా క్యాష్, తర్వాత మార్క స్థానం. ఇలాంటి స్థానాల గురించి మనం అన్ని మాట్లాడాం. ఇప్పుడు ఆ స్థానంలో ఈ గురు సంచారం ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది. తర్వాత ఇంకొకటి చెప్పాను మీకు, గురుడు ఎన్ని ప్లేసులు చూస్తాడు, 3 ప్లేసులు, 1, 2, 3, 4, 5 ఈ ప్లేసులు చూస్తాడు. అలాగే 7వ ప్లేస్ చేత ఈ ప్లేస్ చూస్తాడు. తర్వాత 9వ ప్లేస్ చేత ఈ ప్లేస్ చూస్తాడు. ఇప్పుడు మీరు ఎలా అనాలిసిస్ చేయాలి, ఈ గురుడు ఈ రాశికి ఎవరు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ హౌసెస్ చూస్తున్నాడు, అసలు గురుడు ఎవరు, ఇది అనాలిసిస్లోంచి మనం వరుసగా వెళ్దాం. ఇప్పుడు ఈ గురుడు ఎవరు మేషరాశికి,
భాగ్య వ్యయాధిపతి. అంటే యాక్చువల్గా ఇది కదా ప్లేస్, గురుడి ప్లేసు, ఈ ప్లేసు గురుడి ప్లేసు. ఇక్కడికి మేష రాశి నుంచి 9వ రాశి, ఇది 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కనుక 9 12 ప్లేసులకి అధిపతి. 9వ ప్లేస్ ఏంటిది? భాగ్యం. గురువు, దైవం, భాగ్యం, అదృష్టం, దూర ప్రాంతాల నుంచి వచ్చేది. అలాగే పిల్లలకి పిల్లలు, మనవాళ్ళు స్థానం, ఇలాంటివన్నీ కూడా మనకి ఉరువులు, కాళ్ళు అంటే మోకాళ్ళు ఆట. తర్వాత అలాగే వ్యయం. వ్యయం అంటే అన్ని రకాల ఖర్చులు, ఎడమ కన్ను, పాదాలు, విఘ్నాలు, తర్వాత అంతర్గత శత్రువులు, వీళ్ళందరూ మనకి ఈ ప్లేసులకి లార్డ్. మీరు గుర్తుంచుకోండి, ఈ గురుడు అనగానే మేషరాశి వారికి ఈ ప్లేసులకి అధిపతి. ఈ అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లేసు చూస్తున్నాడు, బలం ఎంత ఉంది, అసలు అతను శుభుడా, ఎంతవరకు శుభుడు, ఇది ఎనాలిసిస్లోకి ఆర్డర్లో వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ 2లో ఉన్నాడు. 2వ ప్లేస్ ఏం చెప్పాం? వాక్కు, విద్య, ధనం, అవన్నీ. అంతేకాదు ఈ గురుడు ఎప్పుడైతే భాగ్యాధిపతి అయి వ్యయాధిపతి అయి ధనస్థానంలో ఉన్నాడో ఎంతో కొంత ధనం కలిసి వస్తుంది. అలాగే మరి వ్యయాధిపతి కదా ధనస్థానంలో ఉన్నాడంటే ఈ ధనం, వ్యయం అంటే గురుడు శుభవ్యయం కనుక శుభవ్యయాలు. ఈ గురుడు అంటే కుటుంబం ఇక్కడ కనుక కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి శుభకార్యాలకి వాడతారు. అలాగే ఈ గురుడు ఈ వ్యయాధిపతి అవటం, ఈ భాగ్యాధిపతి అవటం 2లో ఉండటం వల్ల ఏదైనా అమౌంట్స్ ఫిక్స్డ్గా వచ్చేవి అవన్నీ కూడా రావటం జరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. గురుడు ఎంతసేపు కూడా ఆ భావంలో ఎప్పుడైనా సరే ఇంప్రూవ్ చేస్తాడు. గురుడికి ఉన్న లక్షణం ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇంప్రూవ్ చేస్తాడు. సో ఇక్కడ మనకి ధనభావం కాబట్టి ధనం ఇంప్రూవ్ చేస్తాడు, కుటుంబంలో మంచి పొజిషన్ ఏదో తీసుకొస్తూ ఉంటాడు. అలాగే 2 అంటే ఏదో క్యాష్ కలిసి వచ్చేలా చేస్తాడు, ప్రయాణాలు మంచి ప్రయాణాలు, అలాగే భోజనం మంచి భోజనాలు ఇప్పిస్తాడు. భాగ్యం కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళినా కానీ మంచి భోజనం దొరుకుతుంది, ప్రయాణాలు బాగుంటాయి. అంటే కొంచెం వ్యయం కాబట్టి కొంచెం ఖర్చు కూడా ఉంటుంది. ఏం ఖర్చు వచ్చినా కానీ అది మంచి పొజిషన్లో బాగానే ఉంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి షష్ఠ స్థానాన్ని చూస్తున్నాడు. షష్ఠం అంటే శత్రురోగ రుణాలు, కోపం, ఇసుకు, చికాకు, ఏదైనా అనారోగ్యాలు, ఇవన్నీ వీటికి సంబంధించిన గురుడు ఎప్పుడైతే చూస్తున్నాడో, వ్యయాధిపతి ఎప్పుడైతే చూస్తున్నాడో మీకు అప్పులు తగ్గిస్తాడు. ఈ ఏడాది మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఈ లాస్ట్ ఇయర్ ఏమైనా చేసిన అప్పులు ఉంటాయి అవన్నీ కూడా అప్పులు తగ్గించి మీకు ఆస్తి పెంచేలా చూస్తాడు. అలాగే రోగ బాధలు ఏమన్నా ఉంటే కూడా అవి రోగాన్ని తగ్గిస్తాడు. ఇక్కడ పెంచడం అంటే ఇక్కడ పాజిటివ్ ప్లాన్. పాజిటివ్ ప్లాన్ అంటే మంచిగా చూడటం అంటే మంచిగా, అనారోగ్యం మంచిగా ఉందంటే అర్థం ఏంటండి? ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శత్రు రోగ రుణం, శత్రుత్వం కూడా తగ్గుతుంది, శత్రువులు కూడా మనకి కంట్రోల్లో ఉండటం, అవన్నీ కూడా మంచి జరుగుతాయి. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూడండి, లగ్నానికి అష్టమంలో అష్టమాన్ని కూడా గురుడు చూస్తాడు. అష్టమం అంటే ఆయుస్థానం. ఆయుస్థానాన్ని ఎప్పుడైతే ఒక శుభగ్రహం చూశాడో మంచి ఆయువు పెరుగుతుంది, అంటే అనారోగ్య లక్షణాలు ఉంటే తగ్గుతాయి. అలాగే ఇంకోటి వ్యాధిపతి ఎప్పుడైతే అష్టమం చూస్తున్నాడో, అష్టమం అంటే మీకు దాచి ఉంచిన ధనం, అంటే మీరు ఎల్ఐసీస్, ఇన్సూరెన్సెస్, పాలసీస్ ఉంటాయి కదా, అవి మీరు దాచించింది. అలాగే బంగారం, ఇలాంటివన్నీ కూడా దాచించిన వాటిని సంరక్షణ బాగా చేస్తాడు, బాగా మనకి లాభం కలగజేస్తాడు. ఈ విధంగా గురుడు. అలాగే ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులు రానివ్వడు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా చాలా లైట్గా తప్పించేస్తాడు. ఇది మనం చూడాల్సింది. అలాగే ఇంకోటి ఈ 9వ స్థానం, అదే మరి రాజ్యస్థానం.
9వ దృష్టి చేత 1 2 3 4 5 6 7 8 9 9వ దృష్టి చేత రాజ్యాన్ని చూస్తున్నాడు. మీకు మేష రాశి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రాజ్యస్థానం, ఇక్కడి నుంచి ఎప్పుడైతే రాజ్యస్థానం అంటే ఉద్యోగస్థానం, ఉద్యోగ స్థానంలో ఈ వ్యయాధిపతి భాగ్యాధిపతి కలిసి చూడటం వల్ల ఉద్యోగంలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ రావడం, దానివల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడం, అంటే ప్లేస్ చేంజ్ అవ్వచ్చు, సీటు మారచ్చు, ఇలాంటివి చిన్న చిన్నవి. ఎందుకంటే గురుడు కాబట్టి ఎక్కువ నష్టం చేసే ఉండదు. కనుక ఈ మేష రాశి వారికి ఆ ఉద్యోగంలో లాభం, ప్రమోషన్స్ కానీ ఎలివేషన్ కానీ ఆ స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది. అందరికీ ఒకటే రావాలని కాదు. ఎందుకంటే మేష రాశిలో ఎంతమంది ఉంటారు, ఏ ఏజ్లు ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాడికి చదువులు, ఇది చదువు స్థానం కూడా చెప్పాను, చదువు దానికి సంబంధించిన ఇది భాగ్యం, అంటే ఇక్కడి నుంచి రాజ్యం, పేరు ప్రతిష్టలు ఎలివేట్ అవడం, ఇలాంటివన్నీ మీకు ఈ గురుడు వల్ల మేష రాశి వారికి మనకి జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకోటి ఏం చూద్దామంటే వృషభం చూద్దాం. వృషభంలోకి గురుడు అంటే ఇది వృషభ రాశి వారికి గురుడు ఎక్కడికి వచ్చాడండి? లగ్నంలోకి వచ్చాడు. లగ్నంలోకి వస్తే మామూలుగా వీక్షణ చూడండి. ఫస్ట్ ఏమేమి చూస్తాడు? లగ్నంలోంచి 5 1 2 3 4 5 అంటే ఇక్కడ మేషరాశి వారికి ఇదైంది. ఇక్కడ నుంచి 1 2 3 4 5 5వ స్థానాన్ని చూస్తున్నాడు. మళ్ళీ ఇదే స్థానం చూసేవి మాత్రం మారవు, కానీ లగ్నం నుంచి లెక్కెట్టుకునేటప్పుడు మనకి మారుతాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి రజితమూర్తి అని చెప్పారు. ఎందుకంటే వృషభ రాశి అది శ్రవణ నక్షత్రంలో వచ్చింది. ఇది 9వది. 9వది అంటే మీకు రజితం చెప్పారు. మీరు ఎలా అవుతుందో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వృషభ లగ్నానికి లగ్నంలోకి గురుడు వచ్చాడు, మొన్న మీకు చెప్పడం జరిగింది. గురుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు లగ్నంలో మహాపురుష యోగం కింద అంటే మంచి ఎలివేటెడ్ పొజిషన్లోకి మనకి గౌరవం, ప్రతిష్టలు ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్లానెట్స్ వీళ్ళు. గురుడు, చంద్రుడు అయితే తిరుగులేదు, చాలా బాగుంది. అందుకనే శ్రీరామచంద్రుల్లో లగ్నంలో గురుచంద్రుడు ఉంటారు శ్రీరాముడికి. అవి చూద్దాం. అందుకని ఇప్పుడు ఇక్కడ గురుడు లగ్నంలో ఎప్పుడైతే గురుడు వచ్చాడో వృషభ రాశి వారికి అప్పుడు మీకు ఏమవుతుంది? పొజిషన్ ఎలివేట్ అవుతుంది. పిల్లలు పొజిషన్ ఎలివేట్ అయ్యి అంటే అప్పటి వరకు గౌరవ మర్యాదలు ఎలా ఉన్నా సరే ఇప్పటికీ గౌరవ మర్యాదలు పెరగటం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇంకొప్పుడు ఏంటి? పిల్లలు ఎప్పుడైతే ఇక్కడ 5వ స్థానం చూస్తాడు. ఇందాక మనకి 6వ స్థానం చూశాడు మేషాన్ని, ఇప్పుడు మనకి 5వ స్థానం చూస్తాడు. 5 అంటే మంత్రపదం, పిల్లలు, ఉపాసన, అంటే బుద్ధిలో మార్పు రావడం, మంచి మార్పు రావడం. పిల్లలకి గురుడు స్థానం చూడటం వల్ల వాళ్ళకి చదువులు, పెద్ద చదువులు రావటం, లేకపోతే ఉన్న చదువుల్లో ఇంప్రూవ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంది. ఇంకోటి సప్తమంలో గురుడు చూడటం. సప్తమం అంటే భార్యాస్థానం, భర్త స్థానం. వాళ్ళని గురుడు చూడటం వల్ల వాళ్ళ నుంచి ప్రశాంతత, వాళ్ళకి ఎలివేట్ అవ్వడం, గొప్పగా ఉండటం అవన్నీ జరుగుతాయి. అలాగే భాగ్యం, ఇక్కడి నుంచి భాగ్యంలో ఈ గురుడు చూడటం వల్ల ఈ గురుడు ఎవరు ఇక్కడ వృషభ రాశికి 1 2 3 4 5 6 7 8 8వ స్థానాధిపతి 9 10 11 లాభాలు అంటే అష్టమ లాభాధిపతి. లాభాధిపతి మామూలుగా పాపిడైనా అన్ని లాభాలు ఇచ్చేవాడే. అలాగే అష్టమాధిపతి అంటే ఏదైనా అంటువాడు, చిన్న చిన్న ఇన్సూరెన్స్ చేసేవాడు, ఆయుల్స్ ఇచ్చేవాడు. అలాగే ఏదైనా ఇన్సూరెన్స్ కానీ మనకి ఈ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదైనా స్టోరేజ్ చేయగలిగిన వాడు, అవన్నీ వీడు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు భాగ్యాన్నిలో అంటే లగ్నంలో గురుడు ఉండి భాగ్యాన్ని చూస్తున్నాడో, భాగ్యం అంటే గురువు, దైవం, అలాగే మనకి ధర్మం, అలాగే అదృష్టం కలిసి రావడం, ఇవన్నీ మీకు గురుడు వల్ల ఎలా కలిసి వస్తాయి? అష్టమ లాభాధిపతి వల్ల కలిసి వస్తాయి. అంటే
మీరు ఇక్కడెక్కడో ఫిక్స్డ్ చేసుకుని ఉంటారు లాస్ట్ ఇయర్, అది ఇప్పుడు మీకు మీరు విత్డ్రా చేసుకుని ఒక మంచి పనికి వాడతారు. ఆ మంచి పనుల్లో ఒకటి పిల్లలు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, భాగ్యం, గురువు, దైవం, ఫాదర్, ఏదైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్స్కి ఇవి వాడచ్చు. ఇది ఈ టైప్గా ఎనాలిసిస్ వస్తుంది. అయితే మీరు ఈ రజితమూర్తి తామరమూర్తి ఏమండి ఎంతంత అంటే ఓకే పోనీ ఒకవేళ అది అంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ జాతకరీత్యా గురుడు, మీ జాతకరీత్యా అప్పుడు ఏ దశ జరుగుతుందో దాన్ని బట్టి కూడా ఉంటుంది, వీటి బట్టి కూడా కొంత ఉంటుంది. పోనీ ఓకే ఒక సువర్ణమూర్తి ₹1,00,000 అనుకుంటే తర్వాత రజితం, లోహం, ఈ అన్ని ఈ మూర్తులన్నిటికీ కొంచెం కొంచెం తగ్గి మీకు ఏదైనా ఒక 40-50 వేలైనా మీకు ప్రాఫిట్ ఇస్తారు. అది ఇక్కడ మనం చూడాలి. అయితే ఈ నెగటివ్ సైడ్లో ఎంతవరకు చూడాలంటే ఈ మామూలుగా అయితే గురుడు ఈ అష్టమాధిపతి అవుతున్నాడా, వ్యయాధిపతి అవుతున్నాడా, దాన్ని బట్టి కొంచెం. అయితే ఇది పాజిటివ్ ప్లానెట్ కాబట్టి గురుడు కాబట్టి అతనికి నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉండదు, అది చూడాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ మిథునం చూసుకోండి. మిథున లగ్నానికి గురుడు వ్యయంలోకి వచ్చాడు. అధిపతి ఎవరండి? 7, 10. సప్తమాధిపతి రాజ్యాధిపతి. సప్తమం అంటే భార్య, పిల్లలు, ఎవరైనా సరే మనకి పార్ట్నర్స్ అవన్నీ వస్తారు. 10 అంటే ఉద్యోగం, కర్మ, చేసే పని, గౌరవ మర్యాదలు, సెటిల్మెంట్ అయ్యేవి, కొద్దిగా ఇళ్ళు, ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద పనులు, ఇలాంటివన్నీ కూడా మనకు వస్తాయి. ఈ గురుడు మామూలుగా చూసే ప్లేసులు ఏంటి? మామూలుగా 1, 2, 3, 4 చూస్తాడు, 5, 6 చూస్తాడు, 7, 8 చూస్తాడు, 4, 6, 8 చూస్తాడు. అయితే ఎక్కడ ఉంటున్నాడు? వ్యయంలో ఉంటున్నాడు. ఇప్పుడు 7, 10 అధిపతులు నేను మీకు చెప్పిన దాంట్లో ఒక కండిషన్లో 7, 10 అధిపతులు సప్తమ రాజ్యాధిపతి గురుడు ఒక విధంగా కేంద్రాధిపత్య దోషం వల్ల పాపిగా ఉంటాడు. ఇక్కడ మామూలుగా లోహమూర్తిగా వచ్చాడు ఇందులో, సరే ఒరిజినల్గా పాపి టైప్లో యాక్ట్ చేస్తాడు. మరి పాపులు ఎప్పుడైతే వ్యయంలో ఉన్నాడో అంతకు మించి మనం అతనికి ఏమీ కూడా నష్టం ఉండదు. ఇంచేత ఆల్రెడీ వాడు చేసే పని అంత అలాంటిదే, వాడు ఉన్న ప్లేసు అలాంటిదే. ఇప్పుడు ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టే స్థానంలో ఉన్నాడు, అంటే మనకు ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వలేని వాడు అనుకుంటే పాపిగా. అయితే ఇక్కడ ఏమవుతుంది? గురుడు కాబట్టి గురుడు ఎంతసేపు చూసినా ఆయన ఎక్కువ ఖర్చు వాడు ఏం పెట్టలేడు. పెట్టగలిగితే ఏం పెడతాడు? శుభకార్యాలు ఖర్చు పెట్టాడు, అదొకటి. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే సప్తమ రాజ్యాధిపతి అయ్యే వ్యయంలో ఉన్నాడో వీళ్ళకి డిస్టర్బెన్సెస్, విఘ్న స్థానం కదా వ్యయం అంటే. విఘ్న స్థానంలోకి ఎప్పుడైతే గురుడు వచ్చాడో వాళ్ళకి ఉద్యోగంలో మంచి మార్పులు వచ్చి ఒకవేళ ప్లేస్ మార్చినా మారుస్తారు. అలాంటి టైప్లో పాజిటివ్గా మనం వాళ్ళని తీసుకోవచ్చు. మరి ప్రమోషన్ వస్తుంది, మరి సీటు మారుతున్నప్పుడు కొంచెం ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎందుకంటే సప్తమాధిపతి కదా, అంటే వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్లో మనకి ఇలాంటి మంచి పనులు జరుగుతాయి. జరిగినప్పుడు ఇంకొకటి ఏంటంటే 4ని చూస్తాడు. 4ని ఎప్పుడైతే వ్యయంలో నుంచి చూస్తున్నాడో వీళ్ళు కొత్తగా ఒక స్థలాన్ని తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. మరి అది ఒక విధంగా వ్యయం, అదే శుభవ్యయం. నేను చెప్పేది అదే. వీళ్ళు ఖర్చు పెట్టించాడు కదా అని అనుకుంటే కుదరదు. అది ఎందుకు ఖర్చు పెడుతున్నాడో చూసుకోండి. మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నవి అంటే ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, అది ఇప్పుడు నెరవేరు. అలాగే షష్టంలో ఎప్పుడైతే గురుడు మీకు కనబడుతున్నాడో చూస్తున్నాడో, షష్టం అంటే శత్రురావు రుణస్థానం. ఎప్పుడైతే శత్రురావు రుణస్థానం అయిందో అప్పు తగ్గుతుంది కదా. ఒకవేళ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇల్లు కట్టేసి అప్పుల్లో ఉన్నారనుకోండి, ఈఎంఐలు అవన్నీ ట్రబుల్, వీళ్ళు షష్టం ఎప్పుడైనా సరే రోగాన్ని, శత్రుత్వాన్ని, ఈ రుణ బాధల్ని తగ్గిస్తాడు. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడి నుంచి అష్టమంలో ఉన్నాడు. అష్టమం అని అంటే అష్టమాన్ని చూస్తున్నాడు. అష్టమం అంటే చెప్పాను మీకు, అది కూడా స్టోరేజ్ పాయింట్. ఒక విధంగా ఆయుస్థానం. ఆయుస్థానాన్ని గురుడే చూస్తే మంచి ఆయువు ఉంటుంది, కానీ ఏది కూడా ఇబ్బందులు ఏమి ఉండదు. ఇబ్బందులు వస్తున్నా సరే ఈజీగా పోతున్నట్టుగా ఉంటాయి. ఈ విధంగా మిథున రాశి వారికి చూస్తాం. మళ్ళీ క్లాసులో మిగిలినవన్నీ ఈ కర్కాటక రాశి వారికి వీటికి మనం ఆలోచిద్దాం. సరే, జై శ్రీ.